దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం రండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య నున్నది. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మారనాథా, షాలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సిద్ధపడుతున్నాం. దేవుని వాక్యం మనకు ఎంతైనా అవసరం. దేవుని వాక్యం మనల్ని నడిపించి బలపరిచేది, మన బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది. ప్రతి వాని బాధల్లో, భక్తుల యొక్క బాధల్లో, ఆ బాధలు తీర్చడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఆయుధము, ఒక పరికరం దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాధల్లోనే ఉండి మనం బ్రతుకుని కోల్పోకుండా బాధల్లోంచి బయటపడడానికి, బాధల్లోంచి గట్టెక్కడానికి, బాధలను తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గం కల్పిస్తున్నాడు. ఆ మార్గం పేరే వాక్యం. ఆ విధానం పేరే వాక్యం, అనగా దేవుని వాక్యం. గాడ్స్ వర్డ్. ఇట్స్ ఎ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ అవర్ అఫ్లిక్షన్స్. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని దయచేసి మీరు ప్రతిరోజు వీక్షించండి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము దీని రిపిటేషన్ 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు రిపిటేషన్ ప్రసారం అవుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక యూట్యూబ్ అంటారా, యూట్యూబ్లో మీకు అప్లోడ్ అయిన తర్వాత మీరు ఎనీ టైం మీ తీరిక సమయాల్లో మీరు దేవుని వాక్యాన్ని మీరు చూడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనగా గిడియోన్ మిషన్ చర్చ్ సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పాత సందేశాలన్నీ అందులో అప్లోడ్ అవుతున్నాయి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే కాదు, నాతో పాటు వేరు దేవజనులు, స్థానిక దేవజనులు లేదా వేరు ప్రదేశాల దేవజనులు బోధిస్తుంటే వాక్యాల యొక్క లింక్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆదివారము మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ నెల్లూరు డైకస్ రోడ్, అక్కడ నేను అందించేటువంటి వాక్యం అనగా సండే మెసేజ్ ఇంచుమించు ఆదివారము ఉదయము 11 లేదా 11:10 గంటల నుంచి ఇది టెలికాస్ట్ అవుతుంది, ప్రసారం అవుతుంది. లైవ్, ఫేస్బుక్ లైవ్గా ఆ సందేశాన్ని ఇస్తున్నాను. కనుక ఆ సందేశము 50 నుంచి 1 అవర్, 1 అవర్ 5 మినిట్స్, 1 అవర్ 10 మినిట్స్ అలా ఉంటుంది. మనం షార్ట్గా ఇంత ఫాస్ట్గా ఈ టీవీలో చెప్తున్నట్టుగా 26 మినిట్స్ మెసేజ్గా కాకుండా ఇంచుమించు మోర్ దాన్ 50 మినిట్స్ మెసేజ్ ఉంటుంది. కనుక ఒక డీటెయిల్గా మీకు కొన్ని విషయాలు లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అందులో ప్రస్తావించబడతాయి. కనుక దయచేసి ఎవరు మిస్ చేయొద్దు. ఫేస్బుక్ లైవ్ ఎలాగా మాకు దొరుకుతుంది, మేము ఎలా పొందుకోగలం, దాని నోటిఫికేషన్ ఎలాగంటే మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడి, ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు, అకౌంట్ మేనేజ్ చేసేవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఆ లింక్స్ వస్తాయి, మీరు అప్పుడు దాన్ని చూడొచ్చు. దాన్ని సండే కాకపోయినా మండేనో ట్యూస్డే అనేది ఒకరోజు క్లిక్ చేయొచ్చు. దాని యొక్క ఇంగ్లీష్లో అవుట్లైన్స్ ఉంటాయి, దాని తెలుగు అవుట్లైన్స్ ఉంటాయి. అందులోంచి ఆ సందేశంలోంచి వచ్చే 5 ప్రశ్నలు, 5 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటికి మీరు ఆన్సర్ చేసి పంపించవచ్చు. జస్ట్ చిన్న స్మాల్ టెస్ట్ లాగా. ఎందుకంటే మీరు ఏం వింటున్నారా ఏంటో, మీరు విన్న విషయాలు అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయాలకి అలా చేయడం జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. అనగా వీటన్నిటిని బట్టి మనకు దేవుని వాక్యం సమృద్ధిగా ప్రస్తుత దినాల్లో అందుబాటులో ఉంది. ఈ అంత్య దినాల్లో దేవుని వాక్యం సమృద్ధిగా అందుబాటులో ఉంది. టీవీ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వేరు దేవజనుల ద్వారా, వేరు భాషల్లో, ఇలాగే సోషల్ మీడియా ద్వారా, లేకపోతే టీవీ ద్వారా, అంతేకాకుండా ప్రింట్ మీడియా ద్వారా అనగా పుస్తకాల ద్వారా, కరపత్రాల ద్వారా ఇలా దేవుని వాక్యం లభ్యమవుతుంది అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మన కార్యక్రమం ముందుకు సాగుదాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దైవజనులు దూర ప్రాంతంలో అనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దైవజనుని కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. పాస్టర్ ఆర్ జేమ్స్ గారు, వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకంటే వారు హాస్పిటల్లో ఉన్నారు. వారు కిడ్నీ మీద ట్యూమర్ రావడం వల్ల హాస్పిటల్లో ఉన్నారు. దేవుడు వారిని దర్శించినట్లే సీరియస్ కండిషన్లో ఉన్నారు అని వారి ఆత్మీయ కుమారుడైనటువంటి మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం ఉన్నటువంటి పాస్టర్ కె కుమార్ గారు తెలియజేశారు. కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు మీ స్థానిక దైవజనులో లేదా ఏ దైవజనుల యొక్క వివరాలు మీరు ఇచ్చినట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. టీవీలోనో లేదంటే బయట లేదా వ్యక్తిగతంగా ఇలా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు పాస్టర్ జేమ్స్ అయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ దాసుడు అనేక సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నారు. ఈ సమయంలో అనారోగ్యంగా ఉంటుండగా మీరు దర్శించండి. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభా. తన దేహము మీ ఆలయంలో బలహీనతలు ఉండడానికి వెళ్ళలేదు. తనని మీరు దర్శించండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. రాబోయే దినాల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆయన మేము చూసి మిమ్మల్ని స్తుతించగలడు సాయం చేయండి. నీ స్వస్థత శక్తి ఇంకనూ తగ్గలేదని, నీ హస్తం ఇంకా చాపబడి ఉందని, ఇంకా గిలాదులో గుగ్గిలం అందుబాటులో ఉందని మేము గ్రహించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. స్టిల్ యు ఆర్ ఎ హీలర్ లార్డ్. యువర్ హీలింగ్ పవర్ ఈజ్ అవైలబుల్ టు అస్. కనుక ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీ దాసుని పక్షాన ఈ వ్యాధి, బలహీనత మరణం కోసం వచ్చింది కాదు, కానీ ఆయన జీవితంలో మీ నా మహిమార్థమే వచ్చిందని భావించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విషయాన్ని, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ని తెలియజేసినటువంటి దేవజనులు తెలంగాణ రాష్ట్రంలో కలవచర పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభు. తెలంగాణలో సేవ చేస్తున్నట్టు దేవజనులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచయాలను మీ చేతిలో సమర్పిస్తున్నాం. అనేక ఒడిదుడుకుల మధ్యలో, అనేక అపోజిషన్స్ మధ్యలో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో మీ దాసులు పరిచర్య చేస్తున్నారు. వారికి ఇంకనూ ధైర్యాన్ని, మెండైన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. వారికి వనరులు మీరు సమకూర్చమని అడుగుతున్నాం ప్రభా. తెలంగాణలో మాకు ఉన్నటువంటి GFI సహవాసానికి ఉన్నటువంటి సుమారు 30 మంది సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చేయిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దాసునికి ఇచ్చిన నెమ్మది, స్వస్థత కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ప్రార్థనలో ఎక్కడ జరుగుతున్నా ప్రార్థనలో ఏకీభవించాలి. ఏకీభవించామన్నానికి గుర్తుగా ఆమేన్ అని పలకాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు, యేసు జీవితంలో ఏం జరిగాయి అనేటువంటి విషయాల్ని మనం ఆలోచించడం జరిగింది. ఆయన ప్రభువు దగ్గర నుంచి, పరలోకం నుంచి, పంపిన వాని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడు అనే దాని గురించి మనం ఆలోచించాం. మనం కూడా పొందుకోవాలి. వి షుడ్ రిసీవ్ సంథింగ్, నాట్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ ద వన్ హూ సెంట్ us. నన్ను నెల్లూరుకి పంపినవాడు, నన్ను కర్ణాటక పంపినవాడు, నన్ను తెలంగాణకు పంపుతున్నవాడు, నన్ను పంపుతున్నటువంటి నా ప్రభువు దగ్గర నుంచి నేను ఏదైనా పొందుకోవాలి. ప్రభువు దగ్గర నుంచి పొందుకోవడానికి మాదిరి యేసు ప్రభువే. దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి మాదిరి యేసు ప్రభువే. పొందుకోవాలంటే మనం ప్రార్థించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అనగా అడగడం ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. ప్రార్థించి పొందుకుంటాం. ప్రార్థిస్తుండగా మనం పొందుకుంటాం అనే సంగతులు మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో 4 విషయాలు మనం ఆలోచించాం. ఆయన మెప్పును పొందాడని, అంతేకాకుండా ఆయన దర్శనాన్ని పొందాడని. హీ గాట్ అప్రిసియేషన్ అండ్ హీ గాట్ విజన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్స్ విజన్ ఆయన పొందుకున్నాడని. నీ దర్శనం ఇచ్చావు నువ్వు నాకు. నీ దర్శనాన్ని అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపావు. దర్శనం అనుగ్రహించబడిన తర్వాత ఉల్లాసం వస్తుంది. స్తోత్రం. దర్శనం లేకపోతే ఉల్లాసం లేదు. దర్శనం వచ్చింది కాబట్టి పేతురు యొక్క దృక్పథం మారింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో దర్శనము దృక్పథాన్ని మారుస్తుంది, దైవికమైన సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి దర్శనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
దర్శన ప్రకారం మనకు ముందుకు సాగుదాం. దర్శనము నడిపించిందని అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. పరలోకము నుండి నాకు కలిగిన దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైనా పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఆ దర్శన ప్రకారం, ఆ దర్శన నెరవేర్పు కోసం నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, పరిచర్య చేస్తున్నానని పౌలు గారు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, ఆయన వాగ్దానమును పొందాడని. తనకు సంబంధించిన వాగ్దానం కాదు, శిష్యుల కొరకైన వాగ్దానం, సంఘము కొరకైనటువంటి వాగ్దానం. అనాథలుగా విడవబడ్డామని, దిక్కులేని వాళ్ళం అయిపోయామని, అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చిందని బాధపడుతున్నటువంటి, ఒంటరితనపు ఆలోచనలతో ఉన్నటువంటి వారి కోసం ఆయన పొందుకున్నటువంటి వాగ్దానం, ఆదరణకర్తను గురించినటువంటి వాగ్దానం. ఆయన మొదటి ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు రెండవ ఆదరణకర్త. అనగా తండ్రి అయిన దేవుడు ఆదరణకర్త కాదంటే ఆయన కూడా ఆదరణకర్తే. ముగ్గురు ఆదరించే పనిలో ఉన్నారు. పాత నిబంధనలో వారిని, స్తోత్రం, తండ్రి అయిన దేవుడు ఆదరించాడు. కొత్త నిబంధనలో వారిని, కొత్త నిబంధన కాలంలో లేకపోతే మొదటి శతాబ్దపు కాలం వారిని యేసు ప్రభు ఆదరించాడు. అంత్య దినాల్లో ఉన్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తున్నాడు. ఆదరణకర్త చేత ఆదరించి అనే భక్తుడు పాడతాడు. అవును, ఆదరణకర్త చేత మనం ఆదరించబడతాం. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. తల్లిలాగా మనల్ని ఆదరిస్తున్నాడు. తల్లిలాగా, తండ్రిలాగా ఆదరించే దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు. ఆయన మనం కలిగి ఉన్నాము. ఆయన మన ఆంతర్యములో నివాసం చేస్తున్నాడు. అందును బట్టి నేను దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఆయన వాగ్దానాన్ని పొందాడని, స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలని, వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలని ప్రభు వాగ్దానం పొందాడు. అబ్రహాముల గురించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలి. వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ఇన్హెరిట్ చేసేవాళ్ళగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించినట్టు మరొక విషయము, హీ వాజ్ అనాయింటెడ్. ఆయన క్రీస్తుగా నియమించబడ్డాడు. హీ వాజ్ అపాయింటెడ్. అంటే అపాయింట్ చేసినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఉదాహరణ మనకు అర్థం కావడానికి, ఎన్నికల్లో గెలిచే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. అలాగే అనాయింటింగ్, అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ జరుగుతుందని కాదు. ఒక సందర్భంలో అంతమంది అధికారులు ఉన్న మధ్యలో అనుకోకుండా పొలములో ఉన్నటువంటి, అరణ్యములో పనిచేస్తున్నటువంటి గొర్రెలను మేపుకోవడానికి దావీదు పిలువబడ్డాడు. దేవుని మాట చొప్పున అతను అభిషేకించబడ్డాడు అనేకుల సమక్షంలో. ఇది ఏకాంతంగా జరిగిన విషయం కాదు, ఇది ఒక వేడుకగా జరిగిన విషయం. దావీదు యొక్క అభిషేకం అలా జరిగింది. పరలోకంలో, నిత్యత్వంలో కుమారుని యొక్క అభిషేకం అలా జరిగింది. ఆయన అభిషేక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత అభిషేకించబడ్డాడని కాదు, ఆయన ముందుగానే అభిషేకించబడిన వాడుగా ఉన్నాడు. హీ వాజ్ సెంట్ టు ద ఎర్త్. ఆయన భూలోకానికి వచ్చాడు. 45వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 45వ అధ్యాయంలో ఆయన ఆనంద తైలముతో నన్ను అభిషేకించాడనే మాటలు మనం చూస్తున్నాం. వాటి వివరాలకు వెళ్ళడం లేదు, సమయం కొద్దిగానే ఉంది కనుక 4 విషయాలు నేను ఆలోచించిన విషయాల్ని మనం మనసులో ఉంచుకొని ఈ దిన ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం మన ధ్యానం కొరకు, బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd chapter verse 29. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకును మన మధ్య ఉన్నది. బ్రదర్, మే I speak to you freely about the patriarch David, that he both died and was buried, and his tomb is here with us until today. ఇంచుమించు 1000-2000 సంవత్సరాలు దాటినా ఇప్పటికి కూడా సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణము అని పిలువబడినటువంటి ఆ బెతలహేములో ఆయన సమాధి ఉంది అనే విధంగా పేతురు గారు మాట్లాడారు. నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును అన్నాడు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చునా అని అనుమతి తీసుకున్నట్లుగా అక్కడ మాట్లాడబడింది. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 2వ అధ్యాయము 29వ వచనం. మై ఫెలో జ్యూస్, I can tell you there is no doubt that our noted patriarch has both died and been buried in his tomb, which remains to this day. So you can see that he was not referring to himself as these words. సరే,
వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా చెప్పగలను నేను. అతడు చనిపోయాడు, అతని సమాధి చేశారు. ఆ సమాధి ఈనాటికి ఉంది. ఆ సమాధి ఇప్పటికే ఉంది, చెక్కు చెదరలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు కన్నా గొప్పవాడు, అబ్రహాము కన్నా గొప్పవాడు, దావీదు కన్నా గొప్పవాడు. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అనగా అబ్రహాము తాత, దావీదు తండ్రి, యేసు ప్రభు మనవుడు అని చెప్పడం కాదు నా మాటలేక ఉద్దేశం. ఫిజికల్గా అలా ఆలోచిస్తే అంటుంది, కానీ మనం మధ్యలో కొన్ని జనరేషన్స్ ఉన్నాయి, మధ్యలో 40కి పైగా తరాలు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ కుమారుడిగా అబ్రహాము యొక్క వెంటనే వచ్చిన కుమారుడిగా దావీదు, దావీదు యొక్క వెంటనే వచ్చినటువంటి కుమారుడిగా యేసు ప్రభును మనం చెప్పుకోవడం లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయపు వంశావళిలో అలా చెప్పబడినప్పటికీ కూడా 1వ వచనంలో మనం దాన్ని చూడడం లేదులేండి. స్తోత్రం. అబ్రహాము కన్నా గొప్పవాడని యోహాను సువార్తలో మనం మాట్లాడుకున్నాం 8వ అధ్యాయం. ఇప్పుడు ఈ 2వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని ఆయన దావీదు కన్నా గొప్పవాడు. హీఈస్ గ్రేటర్ దాన్ డేవిడ్. డేవిడ్ గొప్పవాడే, దావీదు గొప్పవాడే. ఆయన ఆత్మీయుడు, ఆయన ఇశ్రాయేలు యొక్క మధుర గాయకుడు. హీఈస్ ద స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఆత్మీయ రచయిత, చాలా కీర్తనలు రాశాడు, 70కి పైగా కీర్తనలు రాశాడు. స్తోత్రం. ఆయన మంచి పరిపాలన దక్షత కలిగినవాడు, దర్శనం కలిగినవాడు. ఇటువంటి దావీదును గురించి నేను ధారాళంగా మాట్లాడగలను. దావీదు గురించి మాట్లాడగలనంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేడు, మిగతా వాళ్ళ గురించి అతనికి తెలియదని కాదని అర్థం. ప్రస్తుతం దావీదుని గురించి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే యోవేలు గురించి మాట్లాడి యోవేలు యొక్క జీవితం, యోవేలు యొక్క మరణం, యోవేలు యొక్క సమాధి గురించి ఆయన చెప్పలేదు. ఆయన ఈ అధ్యాయాల్లో యోవేలు సమాధి గురించి కానీ యేసు ప్రభు సమాధి గురించి కానీ మాట్లాడాడు, దావీదు సమాధి గురించి మాట్లాడాడు. ఒక హిస్టరీ మాట్లాడుతున్నాడు, హిస్టారికల్గా మాట్లాడుతున్నాడు, చారిత్రాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఏదో కట్టు కథ, ఏదో ఉపమానం చెప్పడం లేదు ఆయన. హీ వాస్ నాట్ టెలింగ్ సమ్ పారబుల్. ఒక ఉపమానం చెప్పడం లేదు. ఈ అపోస్తల కార్యము 2వ అధ్యాయం ఒక ఉపమానం కాదు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం ఉపమానం అంటే ఈ అభిషేకము ఇవన్నీ జరగలేదు, జరిగే అవకాశం ఉంది. ఇట్స్ ఎ సింబాలిక్, అలంకార రూపమైందని అర్థం చేసుకోవాలి. కానీ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 1వ అధ్యాయము, 3వ అధ్యాయమైనా ఏ అధ్యాయమైనా 28 అధ్యాయాలు కూడా ఏవి పారబుల్స్ కాదు. స్తోత్రం. ఎవరు అన్నారు? ఒక నాస్తికుడు, హేతువాది, యేసు ప్రభు చేసినట్టే అద్భుతాలన్నీ పారబుల్స్ అన్నాడు. నో, పారబుల్స్ ఉన్నాయి, మిరకల్స్ ఉన్నాయి. ఆ ఉపమానాల్ని తీసుకొని మనం ఉపమానాలుగానే భావించి అద్భుతాలను మాత్రం ఉపమానాలుగా భావించడం అనేది సరైన విధానం కాదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉపమానం ఉపమానమే, అద్భుతం అద్భుతమే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అద్భుతము, ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు, సూచక్రియలు అనేటువంటి వేరు వేరు మాటలు మనకు ఉపయోగించబడ్డాయి. దేవుని స్తోత్రం. దావీదు కన్నా యేసు గొప్పవాడు. దావీదు కుమారుడు అనగా తండ్రి కన్నా కుమారుడు గొప్ప అని కాదు. తండ్రి గొప్ప, కుమారుడు గొప్ప అనేటువంటి ఆర్గ్యుమెంట్ దాంట్లో ఎటువంటి అర్థం లేదు. స్తోత్రం. ఇప్పుడు దావీదు గొప్ప, యేసు గొప్ప? దావీదు కుమారుడైనటువంటి యేసు మన రక్షకుడు కనుక, మన విమోచకుడు కనుక, మన ప్రభువు కనుక, మన క్రీస్తు కనుక ఆయన గొప్పవాడు. ఆయన అందరికన్నా గొప్పవాడు. దేవుని స్తోత్రం. దావీదు ఈజ్ ఎ జస్ట్ ఆర్డినరీ మ్యాన్. రాజే, వాస్తవమే, గొప్ప రాజే, చారిత్రాత్మక పురుషుడే. కానీ వెన్ కంపేర్డ్ విత్ జీసస్, యేసుతో పోలిస్తే దావీదు తక్కువవాడు. దేవుని స్తోత్రం. దావీదు కన్నా గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 5 పాయింట్లు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 29వ వచనం ఎలాగో మూలవాక్యం చదువుకున్నాం కాబట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. 32వ వచనాన్ని చదువుకుందాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. స్తోత్రం. చాలే అండి. దావీదు చనిపోయాడు, దావీదు లేపబడలేదు. దావీదును దేవుడు లేపలేదు. కానీ దావీదు కుమారుడు అని చెప్పబడిన యేసును లేపాడు. దావీదు చనిపోయాడు, కానీ యేసు చనిపోయి తిరిగి లేచాడు. అందుకనే చనిపోయిన వాడు కాదు, చనిపోయి తిరిగి లేచిన వాడు గొప్పవాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. ఇదే అధ్యాయంలో 30వ వచనంలో మనం గమనించినట్లయితే
అతడు అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. అతని గర్భఫలములో నుండి చాలండి సార్. సింహాసనం మీద ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహాము ప్రవక్త అయి ఉండెను. అబ్రహాము ప్రవక్త, అబ్రహాము కుమారుడైన దావీదు ప్రవక్త. లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభువును గురించి చెప్పబడిన మాట ఏంటి అంటే, ఎమ్మాయి దారిలో వెళ్తున్నట్టు శిష్యులు, ఆ ప్రస్తావన ఆ సందర్భంలో 24వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్టయితే ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను ఆయన దేవుని ఎదుటను దేవుని ప్రజల ఎదుటను అనగా ఇశ్రాయేలు ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. క్రియలోను మాటలోను, ఇన్ ద వర్డ్ అండ్ డీడ్. క్రియల్లో, సూచక్రియల్లో, అద్భుత కార్యాల్లో, క్రియలోను వాక్యములోను శక్తి కలిగినటువంటి వ్యక్తి అయి ఉండేనని కాదు, శక్తి కలిగినట్టు ప్రవక్త. హీస్ ఎ మైటీ ప్రాఫెట్ ఇన్ ద వర్డ్ అండ్ డీడ్. దావీదు ప్రవక్త అయి ఉండను, కానీ స్తోత్రం యేసు ప్రభుని గురించి చెప్పిన మాట, ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్త అయి ఉండను. దేవుని స్తోత్రం. శక్తిహీనులైనటువంటి ప్రవక్తలు కాదు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు. యేసు ప్రభుని గురించి ఇలా చెప్పలేదు, మన వంటి స్వభావం కలిగిన వాడిని. మనము ఆయన వంటి స్వభావం కలిగిన వాళ్ళుగా మారాలి అని లేఖనంలో రాయబడింది. కనుక ఆయన ప్రవక్తలందరూ ఈ ప్రవక్తను గురించి మాట్లాడారు. ప్రవక్తలందరూ యేసు గురించి మాట్లాడారు. మోషే యేసును గురించి మాట్లాడాడు. నా వంటి ప్రవక్తను పుట్టిస్తా అని చెప్పాడు. నా వంటి ప్రవక్త దావీదు లాంటి వ్యక్తి, లేదా నా వంటి ప్రవక్త అయినట్టు దావీదు అని మోషే చెప్పలేదు. మోషే దావీదుని గురించి చెప్పలేదు, కానీ మోషే యేసును గురించి చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు మోషేకు తేడా ఉంది. మోషే ఉద్దేశించినట్టు మోషే చెప్పినటువంటి ఆ లక్షణాలు దావీదుకి సెట్ కావు, కానీ యేసు ప్రభువుకి సెట్ అయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, ఆయన దావీదు ప్రవక్త, కానీ యేసు ప్రభు గొప్ప ప్రవక్త, దావీదు కన్నా గొప్పవాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయాన్ని మనం గమనిస్తే 29వ వచనం చదవాల్సిన అవసరం లేదు, 34వ వచనం చదువుకుందాం. 34వ వచనం, దావీదు అంటే ఏమని అర్థం? పరలోకానికి ఎక్కిపోలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, స్తోత్రం, దిగిపోయాడు అని అర్థం. ఎక్కలేదు అనేదానికి వ్యతిరేకం దిగాడు అని అర్థం. ఎక్కడం, దిగడం. ఎక్కిపోలేదు అంటే దిగిపోలేదు. దిగడం, ఎక్కడం రెండు ఆపోజిట్ వర్డ్స్. దావీదు పరలోకమునకు ఎక్కలేదు. ఆయన సమాధి ఇక్కడే ఉందండి. యేసు ప్రభు సమాధి తెరవబడిందని ఇక్కడ పేతురు గారు చెప్పలేదు. అంటే దాని అర్థం యేసు ప్రభు సమాధి మూయబడిందని కాదు దాని అర్థం. దావీదు సమాధిని గురించిన ప్రస్తావన మాత్రం ఉంది. దావీదు ఎక్కిపోలేదు అనగా దిగిపోయాడు. యేసు ఎక్కిపోయాడు, దావీదు దిగిపోయాడు. ఎక్కిపోయిన వాడు స్వర్గానికి ఎక్కిపోయాడు, దిగినవాడు పాతాళానికి దిగిపోయాడు. అనగా కిందకి దిగిపోయాడు, భూమిలోకి దిగిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. అది దాని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడం దిగడం అనే దాంట్లో తేడాలు ఉన్నాయి. ఇద్దరు ఎక్కలేదు, యేసు మాత్రమే ఎక్కాడు. దావీదు దిగిపోయాడు. అధికారం నుంచి దిగిపోయాడని కాదు, పదవి నుంచి దిగిపోయాడని కాదు. ఆయన ఈ లోకం నుంచి విరమించుకున్నప్పుడు, ఆయన మరణించిన తర్వాత పితరులతో కూడా ఆయన కలుసుకొని తన స్వజనులతో పాటు నిద్రించాడు అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. 4వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు మనం గమనిస్తే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకును చేర్చబడి కుళ్ళిపోయెను. దావీదు కుళ్ళిపోయెను. నీకెలా తెలుసు అని అంటారేమో. ఇక్కడ రాయబడి కుళ్ళిపోయినంటే సాధారణంగా మట్టిలో పెడితే ఆ బాడీ కుళ్ళిపోతుంది, ఆ శవానికి కుళ్ళిపోయే స్వభావం ఉంటుంది. దావీదు కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు వాడికి ఆయనకి కుళ్ళు పట్టలేదు. స్తోత్రం. దేవుడు లేపినటువంటి యేసుకి, దావీదుని గురించి కాదు, దావీదు తర్వాత వచ్చిన వేరే వ్యక్తుల గురించో సొలొమోను గురించి కాదు, దేవుడు లేపినవాడు, యేసు ప్రభు పేరు దేవుడు లేపినవాడు, ఆయన కుళ్ళు పట్టలేదు.
నాలుగో విషయము మనం ఆలోచిస్తున్న విషయము, దావీదు కుళ్ళిపోయాడు, కానీ దావీదు కుమారుడైన క్రీస్తు కుళ్ళిపోలేదు. అనగా దావీదు కన్నా గొప్పవాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం మనం గమనిస్తే, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. దేవుని స్తోత్రం. హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది ఏం జరిగింది? మీరు చూస్తున్నారే, మీరు వింటున్నారే, ఉదయకాలం నుంచి పెంతెకోస్తు రోజు మీరు వింటున్నా దీనిని కుమ్మరించి ఉన్నాడు. స్తోత్రం. అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, ఇందాక చదువుకున్నట్టు వాక్యాలకు కాస్త పైన ఉన్నట్టు వాక్య భాగంలో మనం గమనిస్తే 34వ వచనంలో రాయబడింది, మరియు స్తోత్రం, ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు. దావీదు వరములు పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ వరములను పొందుకున్నాడు, కృపా వరములను పొందుకున్నాడు, వరాలు పొందుకున్నాడు, గిఫ్ట్స్ పొందుకున్నాడు. దావీదు వరములు పొందుకున్నాడు. కానీ ఈ యేసు, దావీదు కన్నా గొప్పవాడైన యేసు పరిశుద్ధాత్మ వరమును గురించిన వాగ్దానం పొందుకున్నాడు, దాన్ని కుమ్మరించాడు. ఆయన పరిశుద్ధాత్మ వరములు పొందుకున్నాడు మనందరిలాగా. కానీ యేసు అలా కాదు, ఆయన పరిశుద్ధాత్మనే కుమ్మరించేశాడు. వరములు ఇచ్చేటువంటి స్తోత్రం, వరదాత అయినటువంటి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడు, కుమ్మరించాడు. కుమ్మరించడం ద్వారా ఆయన లోకానికి రాగలిగాడు. కుమ్మరింపు ఆయన పంపబడ్డానికి గుర్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. దావీదు కన్నా గొప్పవాడైనటువంటి యేసు, అవును ఆయన గొప్పవాడే. ఒకటి, ఆయన దేంట్లో ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయి తిరిగి లేచాడు. రెండోది, ఆయన కుళ్ళిపోయాడు, ఈయన కుళ్ళిపోలేదు. మూడోది, ఆయన దిగిపోయాడు, ఈయన ఎక్కిపోయాడు. ఆయన ప్రవక్త అయినాడు, ఈయన గొప్ప ప్రవక్త అయినాడు. అంతేకాకుండా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఆయన పరిశుద్ధాత్మ వరములు పొందాడు, ఈయన పరిశుద్ధాత్మనే కుమ్మరించాడు. దావీదు కన్నా దావీదు కుమారుడు అనబడిన క్రీస్తు ఎంత గొప్పవాడు దీన్ని బట్టి అర్థం చేసుకున్నాం. కాబట్టి అట్టి దేవుణ్ణి, అట్టి క్రీస్తును ఆరాధిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.